అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయం మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీ ఆత్మ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. ఆత్మస్వరమును మాకు వినిపింపచేయండి ప్రభువా. మేమందరము నీ మాటలు విని లోబడేవారిమిగా, గ్రహించేవారిమిగా ప్రభువా, జీవించేవారిమిగా మేమందరం మార్చబడినట్లు కృప చూపించండి. మీ నామమును మహిమపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అలాగే 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. ఈ రెండు వచనాలు మనం ఎందుకు చదువుకున్నామంటే, లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు దినములలో జరిగినట్టు జరుగుతుంది. అలాగే 28వ వచనంలో లోతు దినములలో జరిగినట్టును జరుగును. మనుష్య కుమారుని దినములలో నోవహు దినములలో జరిగినట్టు జరుగుతుంది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నోవహు దినములలో ఏం జరిగింది అనగానే మనము వరదను గుర్తు తెచ్చుకోకూడదు. నోవహు దినములలో ఏం జరిగింది అంటే దేవునితో నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. నోవహు దినములలో ఏం జరిగింది అంటే నిందారహితునిగా జీవించిన వ్యక్తి ఉన్నాడు. నోవహు దినములలో ఏం జరిగింది అంటే దేవుని ఎదుట నీతిపరుడుగా జీవించిన వ్యక్తి ఉన్నాడు. ఇవి గుర్తుకు రావాలి. నోవహు దినములలో ఏం జరిగిందంటే వరద గుర్తు రాకూడదు వెంటనే. నోవహు దినములలో జరిగినట్టు జరుగును అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ మనం చూస్తే తర్వాత జనాలు వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటి మధ్య నోవహు వలె, లోతు వలె జీవించేవారు ఉంటారు. నోవహు వలె, హనోకు వలె దేవునితో నడిచిన వారు ఉంటారు. దేవునితో నడిచినటువంటి క్రైస్తవులుగా ఉంటే మనము ఈ రెండు వచనాల్లోనే మనం చాలా సారాంశం గమనించవచ్చు. దేవునితో నడిచిన వాడు మొదటిగా హనోకు గురించి చెప్పబడినప్పుడు, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవునితో నడిచినప్పుడు దేవునితో ఎవరైతే నడుస్తారో వారు లేకపోవడం కనబడుతుంది అక్కడ. కానీ ఈ దినాలలో దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి ముందుగా మనం నిలబడే పరిస్థితులు, దేవుని అడ్డగించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే మనము నిజంగా దేవునితో నడవడం ఆరంభిస్తామో మనము కనుమరుగవ్వడం అనేది ఆరంభమవుతుంది. దేవుడు కనబడడం ఆరంభమవుతుంది. అదే పౌలు భక్తుడు అన్నాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునితో మనం నడుస్తున్నామా లేదా అన్నదానికి సాదృశ్యం ఏంటంటే, మనం కనబడుతున్నామా, దేవుడు కనబడుతున్నాడా? ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. హనోకు దేవునితో నడిచిన తర్వాత హనోకు కనబడలేదు, కానీ దేవుడు కనపడుతూ ఉన్నాడా? ఎస్, నేటికి నీ దేవుడు కనబడుతూనే ఉన్నాడు. క్రైస్తవుడు దేవునితో నడిచిన తర్వాత క్రైస్తవుడు కాదు కనబడవలసింది, క్రీస్తు కనబడాలి. అలాగే నోవహు యొక్క జీవిత భాగం కూడా చూస్తే, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై
ఉన్నాడు. దేవునితో నడిచేవారు ఎలాగుంటారనేది చెప్తా ఉన్నాడు చూడండి. తన తరములో నిందారహితుడునై ఉన్నాడు అంటున్నాడు నోవహు గురించి. ఎవ్వరూ నింద వేయలేనంత యథార్థంగా నీతిపరునిగా ఉన్నాడట నోవహు. చూడండి, దేవునితో నడిచే వారిని గురించి చెప్పబడేటటువంటి సాక్ష్యం ఇది. బైబిల్ గ్రంథంలో ఇద్దరు దేవునితో నడిచారనే సాక్ష్యం ఎవరంటే వీరిద్దరే, హనోకు, నోవహు. హనోకు దేవునితో నడిచాడు కనుక హనోకు కనబడలేదు. నోవహు దేవునితో నడిచాడు కనుక నిందారహితుడిగా నీతిపరునిగా ఉన్నాడు. దేవునితో నడిచే వారి జీవితాల్లో ఉండే లక్షణాలు ఇవి. మనుష్య కుమారుని రాకడ దినాలలో నోవహు దినములలో జరిగినట్టు జరుగుతుంది అంటే అర్థం ఏమిటి అంటే, అవును, నోవహు దినములలో ఎలాగైతే జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు నాట్లు వేయచ్చు ఎలాగ ఉన్నారో అలాగే జరుగుతుంది. అయితే అదే సమయంలో నోవహులాగా దేవునితో నడిచే క్రైస్తవులు కూడా ఉంటారు. హనోకులాగా దేవునితో నడిచే క్రైస్తవులు ఉంటారు. హనోకు వలె తమ స్వీయము కాక దేవుడు మాత్రమే కనబడాలి అని దేవుని కొరకు నిలబడి నడిచేటటువంటి క్రైస్తవులు ఉంటారు. నోవహు వలె నిందారహితులుగా, తరములో నిందారహితులుగా, నోవహు తరములోనే నిందారహితుడిగా ఉన్నాడట. ఆ జనరేషన్ చూస్తే చాలా భయంకరమైనటువంటి జనరేషన్. నోవహు ఉండినటువంటి తరం ఎంత సువార్త ప్రకటించినా కూడా ఒక్కరు కూడా మారు మనసు పొందనటువంటి తరం అది. చూడండి, అటువంటి కఠినమైన తరములో నిందారహితునిగా ఉన్నాడంట నోవహు. ఏందది సాధ్యమేనా? అవును, దేవునితో నడిచే జీవితం మనలో ఉండినప్పుడు అది సాధ్యమే. దేవునితో గనక మనం నడుస్తూ ఉంటే మనము ఇలాగా మనము ఉంటున్నటువంటి తరముతో సంబంధం లేకుండా, మనం ఉంటున్నటువంటి ప్రాంతంతో సంబంధం లేకుండా, మనం ఉంటున్నటువంటి పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉండగలం. కాబట్టి మనుష్య కుమారుని రాకడ దినాలలో నోవహులు క్రైస్తవ్యంలో తయారవ్వాలి, హనోకులు క్రైస్తవ్యంలో తయారవ్వాలి, క్రైస్తవ సంఘం అంతా కూడా అలాంటి వారితో నింపబడాలి అనేది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ఈ దేవునితో నడిచేటటువంటి జీవితానికి ఉండే కొన్ని లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడు చూచినట్లుగా నిందారహితులముగా, నీతిపరులముగా, మనము కనబడనటువంటి వారిముగా, కేవలము క్రీస్తే మన యందు కనబడేటటువంటి క్రైస్తవులంగా మనం మార్చబడాలి అంటే దేవుడు ఒక వృత్తాంతం ద్వారా మనకు ఒక పాఠం నేర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. అది న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. చూడండి, రాబోయే దినములలో జనముల మీద నా ఆత్మను నేను కృమ్మరించెదను. దేవుని ఆత్మ కృమ్మరింపు దేవుని రాకడ దినాల్లో ఉంటుంది. ఎలాగైతే పాపము నోవహు దినాలలో విస్తరించగా ఆ పాపం అంటకుండా నోవహు ఎలాగా యథార్థవంతుడిగా నిలవబడగలిగాడో, అలాగే మనుష్య కుమారుని దినాలలో విశ్వాసము సన్నగిల్లగా అదే విశ్వాసము ద్వారా ఆత్మలో వర్ధిల్లేటటువంటి తరం కూడా ఉంటుంది. ఆత్మలో మండేటటువంటి క్రైస్తవ్యం కూడా ఉంటుంది.
అయితే అది దేవుడు ఏ విధంగా ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా తీసుకెళ్తాడో, ఎలాగ జల్లెడ పట్టడం ద్వారా అలాంటి వారిని దేవుడు తయారు చేయగలుగుతాడో మనం ఇక్కడ చూసి మనం నేర్చుకోగలం. ఇక్కడ గిద్యోనును దేవుని ఆత్మ ఆవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే గిద్యోను మీదకి వచ్చాడో, గిద్యోను ఒక వింతైనటువంటి అనుభవం గుండా వెళ్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇవన్నీ మీకు అవగాహన ఉన్నది. కొన్ని మాటలు మనము 7వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. ఇక్కడ మొత్తము 32,000 మంది గిద్యోను పక్షంగా మిద్యానీయులతో యుద్ధం చేయడానికి చేరినట్లుగా చూస్తాం. ఎంతమంది? 32,000 మంది. 32,000 మంది గిద్యోను పక్షంగా యుద్ధం చేయడానికి మిద్యానీయులతోటి అక్కడ సమావేశమైనట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుడు ఒక ఆసక్తికరమైనటువంటి మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 2వ వచనం, 7వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. చూడండి, దేవుడు అనేటటువంటి మాట ఈ దినాలలో మీతో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మీ మధ్య నా కార్యం నేను చేయను. ఎక్కువ మంది ఉన్నారట, 32,000 మంది, చాలా ఎక్కువ మంది. మీ మధ్య నేను నా కార్యం చేయను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది. అక్కడ చూద్దాం మళ్ళీ తర్వాత. నీతోనున్న జనులు ఎక్కువ మంది కాబట్టి 3వ వచనం, నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో అనెను. చూడండి, నంబర్ ఎక్కువగానే ఉంది. ఈ దినాలలో మనము మనుష్య కుమారుని రాకడ దినాలలో అపవాదితో పోరాడేటటువంటి క్రైస్తవులముగా ఆకాశమందలి దురాత్మల సమూహంతో పోరాడి వానిని జయించేటటువంటి మహారాజు సైన్యంగా మనం మార్చబడాలి అంటే అతిపెద్ద సంఘం వలన ఇది జరగదు. ఒక అతిపెద్ద సంస్థ వలన జరగదు. లేకపోతే మన సంఘం విస్తరించి ఒక పెద్ద ప్రపంచంలోని అతిపెద్ద చర్చి అయినంత మాత్రాన సంభవించదు. అక్కడ దేవుడు అనే మాట ఏంటంటే నీతోనున్న జనులు ఎక్కువ మంది. చూడండి, బీయింగ్ లిటిల్ ఈజ్ సో మచ్ బ్లెస్సింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో చిన్నగా ఉండడమే చాలా గొప్ప ఆశీర్వాదానికి కారణం, మూలం అవుతుంది. నీతోనున్న జనులు ఎక్కువ మంది. క్రైస్తవ్యం అంటే అపవాదితో పోరాటం, వానితో యుద్ధము అనేది క్రైస్తవుడైనడు మరవకూడదు. అదే సమయంలో క్రీస్తుతో కూడా నడవడం అనేది కూడా గుర్తుండాలి. అపవాదితో పోరాడడానికి భయపడేవారు, బయల్జెబూలు సంతానమని పిలువబడడానికి భయపడేవారు, జాగ్రత్తగా వినండి, లేకపోతే నీవు అబద్ధ ప్రవక్తవు అని పిలువబడడానికి భయపడేవారు, దే బెటర్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రణాళికలోంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం మంచిది అనేదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. బయల్జెబూలు సంతానం అని పిలువబడడానికి భయపడేవారు. అర్థమవుతుందా? బయల్జెబూలు సంతానం అని ఎవరిని అన్నారు? యేసు ప్రభువుని అన్నారు, పరిసయ్యులు అన్నారు. పరిసయ్యులు యేసు ప్రభువును బయల్జెబూలు వలన దయ్యాలను ఎళ్ళగొడుతున్నాడు ఈయన.
దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జెబూలు కుమారుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే దయ్యం కొడుకు అన్నారు. ఈ దినాలలో నువ్వు అలా పిలువబడడానికి నువ్వు భయపడితే అర్థమవుతుందా? నన్ను అంత మాట అంటారా, నన్ను ఇలాగంటారా అనే విధంగా నువ్వు బాధపడే స్థితిలో ఉంటే యు బెటర్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద చర్చ్. దేవుని సంఘం నుంచి బయటకు వెళ్ళిపోవడం మంచిది. అదే అంటున్నాడు ఇక్కడ. నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, వీళ్ళతో నా పని కాదు, వాళ్ళ మధ్య నా కార్యం నేను చేయలేను. వాళ్ళు భయపడే వాళ్ళు ఉన్నారు. దేనికి? బయల్జెబూలని పిలువబడతారేమో నన్ను వెంబడిస్తే అబద్ధ ప్రవక్తని పిలువబడతామేమో, దేవుని కొరకు నీతిగా మనం జీవిస్తే వాడంతా పిచ్చివాదం అని చెప్పని అంటారేమో అని మనుష్యుల ఆలోచనలను బట్టి భయపడేవారు సంఘంలో ఉండకూడదు అనేది దేవుని అభిలాష. గిద్యోనా, నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఆ మాట అన్న తర్వాత 22,000 మంది గిద్యోను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట. అంటే ఇంచుమించు ప్రతి 100 మందిలో 70 మంది వెళ్ళిపోయారు. చూడండి, సంఘం యేసు ప్రభునాథుడు వచ్చే సమయానికి అన్ని చర్చిలు ఫిల్ అయిపోయి అందరూ కూడా రక్షింపబడి, ఎందుకంటే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని మనం నమ్మి అందరూ మారు మనస్సు పొంది అందరూ రక్షింపబడి అందరూ పరలోకానికి చేర్చబడతారని నమ్మడం గుడ్డితనం. గమనించండి. వెరీ ఫ్యూ విల్ ఫైండ్ ద వే టు ద హెవెన్. ఇరుకైనటువంటి మార్గాన్ని ప్రవేశించేది చాలా కొద్ది మంది. పరలోక రాజ్యపు ద్వారాన్ని కనుగొనేది చాలా కొద్ది మంది. అది మనం మర్చిపోకూడదు. ఎవరైతే తమ స్వీయం విషయంలో భయము లేకుండా, తమ స్వీయం నశించినా, తమ స్వీయము దెబ్బతిన్నా, తన పరువు ప్రతిష్టలు ఏడ్వబడినా, నిర్భయంగా దేవుని కొరకు జీవించాలని, దేవుణ్ణి హత్తుకొని ఉండాలని, దేవునితో నడవాలని, నిందారహితునిగా ఉండాలని, నీతిపరులుగా ఉండాలని, తాను ఎన్నడూ కనబడకూడదని భావిస్తారో అట్టివారే ఇరుకు మార్గంలో దేవునితో నడిచేవారుగా ఉంటారు. దాదాపుగా 70% అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. 32,000 మందిలో 22,000 మంది భయపడి వెళ్ళిపోయారు. ఇది నాన్న క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు కొరకు నడిచేవానివిగా, క్రీస్తుతో జీవించేవానివిగా నువ్వు ఉండాలి అంటే నీ పోరాటం అపవాదితోటి, నీ స్వీయంతో, నీ అహంతో, నీ శరీరంతో నువ్వు పోరాడాలి, జయించాలి అన్న దేవుని పిలుపుకు భయపడేవారు వెనుకకు అడుగు వేస్తారు. 22,000 మంది ఆ దినాన వెనుకకు వెళ్ళిపోయారట. మొత్తం ఇక మిగిలిపోయింది 10,000 మంది. దేవుడు అంటున్నాడు 10,000 మంది. అబ్బా, ఆశీర్వాదపు నంబర్కి వచ్చేసాం. ఆశీర్వాదపు నంబర్. వానిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎవరో మొత్తం మీద 10 మంది ఉన్నారు, 10 అంతల ఆశీర్వాదపు జనులు వాళ్ళు అక్కడ మిగిలిపోయారు అనుకుంటాం. కాదు ప్రియ సహోదరులారా, వారితో కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇంకా నీతో ఎక్కువ మందే ఉన్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళని నేను నీళ్ల యొద్ద టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళు అంటున్నాడు. నీతో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు నేను వారిని శోధించదను. నీళ్ళ దగ్గర దించు వాళ్ళని, నేను అక్కడ వాళ్ళని టెస్ట్ చేయాలి. ఎవరి కోసం? ఆ మాట చూడండి, చాలా
మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడాలి. నా కొరకు వారిని శోధించదని అన్నాడా? నీ కొరకు వారిని నేను శోధించదని అన్నాడా? ఆ మాట ఎందుకు అన్నాడు మనం తర్వాత చూద్దాం. నీ కొరకు వాళ్ళని నేను టెస్ట్ చేస్తాను. ఆ నీళ్ళ దగ్గరకు వాళ్ళని తీసుకొని పో. 10,000 మంది వచ్చారు. ఈ వృత్తాంతంతో పాటుగా మనము దీనికి సమాంతరంగా ఇంకొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేస్తే బాగుంటుంది. యేసు ప్రభువు వద్దకు 70 మంది శిష్యులు వచ్చారు ఇంచుమించు. ఆయన వెంబడిస్తూ ఉన్నారు. బహుజన సమూహంలో ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు చక్కగా వారందరిని కూర్చోబెడుతున్నారు. యేసు ప్రభు వారికి ఒక మంచి ప్లేస్ని అరేంజ్ చేస్తున్నారు. అందరినీ డిసిప్లిన్గా ఉంచుతున్నారు. కొన్ని వందల మంది అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ దినాల్లో ఈ దినాల్లో ఉన్నట్టుగా మైకులు లేవు, స్పీకర్లు, లౌడ్ స్పీకర్లు లేవు. యేసు ప్రభు వారి నోటి మాట అనేక వందల మందికి చాలా దూరం వినబడాలి. బహుశా నేను అనుకోవడం వాళ్ళు మనలాగా ఇట్లా వరుస క్రమంలో కూర్చోడానికి కూడా వాళ్ళకి అక్కడ ప్లేస్ సరిగా ఉండేది కాదు. ఒకళ్ళు కొండ మీద రాయి మీద కూర్చుంటే ఇంకొకళ్ళు ఆ రాయి పక్కన ఆనుకొని రాయి చాటును కూర్చొని, లేకపోతే అవతల పక్క కొంచెం పచ్చికలో కూర్చొని అలా విస్తరించి కూర్చొని ఉండొచ్చు. మరి అంత దూరము దేవుని మాట వినబడాలి అంటే వీళ్ళు ఎంతో డిసిప్లిన్, అక్కడ ఎంతో క్రమశిక్షణ, ఎంతో నిశ్శబ్దం అక్కడ ఉండేటట్లుగా ఈ 70 మంది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. బాగుంది, యేసయ్యకి పరిచర్యకు బాగా సహాయపడతా ఉన్నారు. కానీ ఒక దినాన ఒక టెస్ట్ వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే నేను ఇచ్చే రొట్టె కోసం, నేను ఇచ్చే ఆహారం కోసం, నేను మీ మధ్య నేను 5 రొట్టెల్ని అన్ని వేల మందికి పంచారు కదా, దానికోసం మీరు వస్తున్నారు అన్నాడు. మీరు దానికోసం కాదు కానీ నా కోసం రండి, నన్ను తిని నా రక్తం తాగితే మీలో జీవం ఉంటుంది అన్నమాట అన్నాడు. అనగానే 70 మందిలో కలవరం ఆరంభమైంది. 70 మందిలో కలవరం ఆరంభమయ్యి 12 మంది మిగిలారు. 70 మందిలో 58 మంది వెళ్ళిపోయారు. 70 మందిలో 58 మంది వెళ్ళిపోయారు. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. మిగిలిన 12 మందితోటి, ఏంది మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. అక్కడ పేతురు ఒక మాట అంటాడు, అయ్యా నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వు జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు అయ్యా, నీ దగ్గరే జీవం ఉందయ్యా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అన్నాడు. సరే, ఇక్కడ కూడా గిద్యోనుతోటి 10,000 మంది ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, వాళ్ళను నేను నీ కొరకు టెస్ట్ చేస్తాను, నీ కోసం నేను వారిని పరీక్షిస్తాను, నీళ్ళ దగ్గరకు దించు అన్నాడు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఫిల్టర్ చేస్తే చివరికి మిగిలింది 300 మంది. 300 మంది మిగిలారు. ఆరంభంలో ఎంతమంది ఉన్నారు? 32,000 మంది. మిగిలింది ఎంతమంది ఆఖరికి? 300 మంది. అంటే లెస్ దాన్ 1%. 1% కంటే తక్కువ. 100లో ఒక్కరు కూడా మిగలలేదు అని అర్థం. లెస్ దాన్ 1% అంటే 100 మందిలో ఒక్కరు కూడా కాదు. 32,000 మందిలో 1%, 100 మందికి ఒకళ్ళ చొప్పున వేసుకున్న 320 మంది అవ్వాలి. కానీ 300 మందే మిగిలారు. కాబట్టి మనుష్య కుమారుని రాకడ దినాలలో దేవుని కొరకు నిలవబడి దేవునితో నడిచేవారు బహు స్వల్పము. లెస్ దాన్ 1%. 1% కంటే తక్కువ. 100లో దాదాపుగా ఒక్కరు కూడా ఉండరు.
ఆ లెక్కను చూసుకుంటే 200 మందికి ఒకరు. బాబోయ్, క్రైస్తవ్యం ఎటుపోతుంది? ఈ దినాలలో నేను అదే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏంటి ప్రభువా, నీ కొరకు, కేవలం నీ కొరకు బ్రతికే క్రైస్తవుడు ఎందుకు తయారు కావడం లేదా? దేవుని వాక్యం కొరకు పౌరుషము కలిగి, రోషము కలిగి దేవుని పక్షాన నిలబడేవారు ఎవరు? తమ స్వీయాన్ని ద్వేషించి క్రీస్తు తమలో జీవించాలని కోరుకునే క్రైస్తవులు ఎందుకు ఉండడం లేదు? మనుష్యులు స్వార్థప్రియులు ఎందుకు అయిపోతున్నారు ప్రభువా? సంఘాలు ఒక పక్క, కొన్ని సంఘాలేమో అవుట్ నంబర్ అయిపోతుంది, ఒక పక్కన సంఘాలేమో కుదించుకుపోతా ఉన్నాయి. అప్పుడు ఈ సన్నివేశాన్ని దేవుడు చూపించి మాట్లాడాడు. As God filters his beloved church, తను ప్రేమించే సంఘాన్ని దేవుడు చల్లెడ పడతాడు. అపవాదే కాదు, దేవుడు కూడా జల్లిస్తాడు. తన కొరకు నిజముగా నిలవబడేటటువంటి వారితోనే దేవుని పనులు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ గిద్యోన్ని దేవుడు పిలవడానికి ముందు గిద్యోనుతో అన్న మాట ఏంటంటే, పరాక్రమము గల గిద్యోను, పరాక్రమము గల గిద్యోను, నీ కొరకు నేను నీ పక్షాన ఉన్న వారిని నేను టెస్ట్ చేస్తాను, శోధిస్తాను. ఆ మాటల పరంపర చూస్తే తర్వాత మనం ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితికి వస్తాం. 10,000 మంది ఫిల్టర్ అయిపోయి 300 మంది మిగిలారు. ఎవరైతే అతడు నీళ్ల యొద్దకు జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. నేను ఈ సన్నివేశాన్ని ఊహిస్తూ ఉన్నాను. ఓ పక్కన చూస్తే మిద్యానీయులు లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి శత్రు సైన్యం వారిని తరమడానికి వచ్చింది, ఇశ్రాయేలీలను అణిచివేయడానికి వచ్చింది. వారితో పోరాడడానికి 32,000 మందిని ప్రోత్సహించి, మాటలతోటి హెచ్చరించి, వారిని రెచ్చగొట్టి, ఏదో ఒక విధంగా వారిని తయారు చేసుకొని 32,000 మందిని తయారు చేసుకొని వారి మీదకి పోదామని చెప్పని గిద్యోను తయారైనప్పుడు దేవుడు 32,000 మంది ఎక్కువ అన్నాడు అని 22,000 మంది తమ స్వీయము నిమిత్తం భయపడే వారిని పక్కకు వేరు చేశాడు. 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిని మళ్ళా గిద్యోను కొరకు పరీక్ష చేయడానికి నీళ్ళ దగ్గర తీసుకొని వస్తే, వీళ్ళు ఇక్కడేం జరిగిందంటే 10,000 మందిలో 9,700 మంది మోకాళ్ళుని కృంగి నీళ్లు తాగుతున్నట్లుగా చూస్తాం. నేను ఈ సన్నివేశాన్ని ఊహిస్తున్నాను. వారెంతో అలసిపోయి నీళ్ల కొరకు దప్పికతోటి అలసిపోయేంతగా దేవుడు వారిని వేరుపరిచి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. బాగా మంచి ఎండలో 1 గంట నడిపించామనుకోండి, మీకు తాగడానికి నీళ్ళు లేవు, అప్పుడు మిమ్మల్ని ఒక సెలయేటి దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది? అమ్మ నీళ్ళు దొరికినాయి అని చెప్పిన ఒక్కసారి ఒక్క దూకేసి నీళ్ళల్లో దాహార్తి తీర్చుకోవడానికి చేత్తో తీసుకొని తాగినా దాహం తీరుతుంది. కానీ ఆ సన్నివేశం ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ నీళ్ల కొరకు వారి తపన, నీళ్ల కొరకు వారి యొక్క తీవ్రమైనటువంటి వాంఛ, ఆ డెస్పరేషన్, వాళ్ళు అమ్మయ్యా నీళ్లు దొరికినాయి అని చెప్పి నీళ్ళ దగ్గరకు వచ్చి ఒకసారిగా కృంగి మోకాళ్ళ మీద నీళ్లు తాగుతూ ఉన్నారట.
దేవుడు అన్నాడు, వాళ్ళందరినీ వేరు చేయి. ఎవరైతే వంగకుండా అలర్ట్గా ఉండి మెళకువగా ఉండి శత్రువు నిమిత్తమై జాగ్రత్తగా ఉండి వంగి చేతితో కేవలము తమ దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఉండేవారిని సపరేట్ చేయి అన్నాడు. 300 మంది సపరేట్ అయ్యారు. ఈ 300 మంది ఎవరు? శత్రువు ఎదురుగా పంక్తులు తీర్చి నిలవబడి ఉన్నాడు. మనం దాహంతో అల్లాడుతున్నాం, బట్ వీ మస్ట్ బీ ఆన్ గార్డ్. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. మనము గనక ఏమరుపాటుగా ఉంటే శత్రువు మన మీదకి వచ్చేస్తాడు. మన దాహం ఎక్కువైనా కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని, మనం పూర్తిగా మోకాళ్ళుని క్రింది కొంగి నీళ్లు తాగే పనిలో ఉంటే శత్రువు ఎప్పుడు మన మీద వచ్చి అటాక్ చేస్తాడో అని చెప్పని వీరు వంగకుండా జాగ్రత్తగా ఉండి చేతితో నీరు తీసుకొని అలర్ట్గా ఉన్నారు. శత్రువు వస్తే వెంటనే నిలవబడ్డానికి ఖడ్గం ధరించి. గాడ్ ఫిల్టర్స్ దట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ద చర్చ్. క్రీస్తు సంఘంలో అలాగా దేవుడు జల్లెడ పడతాడండి. శత్రువుతో అపవాదితో పోరాడేవాడు తన స్వీయం కొరకు కాక శత్రువుతో పోరాడాలని, గెలిచి నిలవాలని, జయించిన వానిగా నిలవబడాలని ఆయన ఎదుట ఎవరైతే అలర్ట్గా ఉంటారో అటువారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మెళకువగా ఉండండి, పౌరుషము కలిగిన వారై ఉండండి, బలవంతులై ఉండండి. దేవుడు సంఘంలో కోరుకునేది ఈక్వాలిటీసే, ఈ లక్షణాలే. ఎవరైతే మెళకువగా ఉంటారో, ఎవరైతే పౌరుషం కలిగి ఉంటారో, ఎవరైతే బలముగా ఉంటారో, ఎవరితో పోరాడడానికి? మెళకువగా ఉంటే ఫస్ట్ ఫైట్ ఎవరితో? ఎవరి నిద్రతోటి? పక్కన నిద్రతోట? మన నిద్రతోటి. పౌరుషము కలిగిన వారై ఉండండి. వేరే ఎవడోకో పౌరుషం వస్తే ఏం ప్రయోజనం? ఎవరికి రావాలి పౌరుషం? బాగా ప్రసంగం చేసి అవతలను రెచ్చగొట్టి పంపించేస్తే నేను గెలిచినట్ట? యుద్ధం నేను కదా చేయాల్సింది. పౌరుషం తెచ్చుకోవాల్సింది ఎవరు? నేను. బలవంతులై ఉండండి. యుద్ధానికి నేను రేపు పోతున్నాను కాబట్టి ఈరోజు మొత్తం నా పిల్లలకు బాగా ఫుడ్ పెట్టేసి బలంగా వాళ్ళని తయారు చేసి నేను యుద్ధానికి పోతే ప్రయోజనం ఉంటుందా? బలం పొందాల్సింది నేను. సంఘంలో దేవుడు కోరుకునేది అదేనండి. ఎవరైతే తమ స్వీయం విషయంలో మెళకువ కలిగి ఉంటారో, ఏ సమయాన నా నిద్ర నన్ను డిస్టర్బ్ చేస్తుందో, నా ఆత్మను, ఏ సమయాన నేను మెళకువగా లేకపోతే అపవాది నా మీద దాడి చేస్తాడో, నా ఆత్మ మీద అని మెళకువగా ఉంటారో, దేవుని కొరకు రోషము కలిగి జీవించాలని ఎవరైతే కోరుకుంటారో, నేను బలహీనుడను కాకూడదు, దేవుని ఎదుట బలవంతునిగా నేను నిలవబడాలి అని దేవుని వాక్యంతో నింపబడతారో, అట్టివారితో దేవుని పని జరుగుతుంది. ఇక్కడ ఆ 300 మంది అలర్ట్గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళందరూ నీళ్ళు తాగుతూ ఉన్నారు. మనం ఎందుకు ఆగకూడదు, మనం ఎందుకు తాగకూడదు, మనం ఎందుకు ఆగాలి అని పోయి వాళ్ళు తమ దాహాన్ని తీర్చుకోలేదు. వారు జాగరూకులై తమ దాహాన్ని తీర్చుకున్నారు. వస్తు సంబంధమైన వాటిని ప్రేమించేటటువంటి, భౌతిక సంబంధమైన వాటిని ప్రేమించే వారి విషయంలో దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఇది. ఎస్, నీ దాహం తీర్చబడాలి, కానీ అదే సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మెళకువగా ఉండాలి. అపవాది నిన్ను ఎక్కడ వశము చేసుకుంటాడో, అపవాది నిన్ను ఎక్కడ బలహీనునిగా మార్చి పడేస్తాడో,
ఈ 300 మందిని దేవుడు సపరేట్ చేశాడు. ఇంతకీ ఈ పరీక్ష ఎవరి కోసం పెట్టింది దేవుడు? గిద్యోను కోసం పెట్టాడు. అక్కడ నీ కొరకు నేను వారిని పరీక్షించదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే చూడండి 9వ వచనం 10వ వచనం 9-10 నుంచి 9 నుంచి చదువుకుంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినే తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఫస్ట్ పిలిచిందేమని గిద్యోన్ని దేవుడు? పరాక్రమం గల గిద్యోను. ముప్పై 2,000 మందిలో భయపడే వాళ్ళని సపరేట్ చేయమన్నాడు, మెళకువగా లేని వారిని సపరేట్ చేయమన్నాడు, జాగ్రత్తగా లేని వారిని సపరేట్ చేయమన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఒకవేళ నీకు కూడా భయం వేస్తుందేమో, ఒకవేళ నీకు కూడా భయం ఉంటే ఆ దండులోనికి పోయి వారి మాటలు విను, అప్పుడు నీకు బలం కలుగుతుందేమో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఫస్ట్ కండిషన్ చూశాడు గిద్యోను. ఏంటి ఫస్ట్ పెట్టిన కండిషన్ ఏంటి? ఫస్ట్ పెట్టిన షరత్ ఏంటి? దేవుడు 32,000 మందికి ఫస్ట్ పెట్టినటువంటి షరత్ ఏంది? ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు ముందు బయటికి వెళ్ళిపోవాలన్నాడు. అవునా? గిద్యోనికి ఆ పాయింట్ గుర్తుండి ఉంటే దేవుడు ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందా ఆ దండులోనికి పోయి వారి మాటలు విను, అప్పుడు నీకు బలం కలుగుద్దేమన్నప్పుడు, అయ్యా నాకు అస్సలు భయం లేదు, భయపడే వాళ్ళని నువ్వు ముందు సపరేట్ చేసావు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ధైర్యవంతులం అని చెప్పాలి కదా గిద్యోను. మనం చూస్తే తర్వాత గిద్యోను భయపడి దండులోనికి పోయి వారి మాటలు విన్నట్లుగా చూస్తాం. మరి ఇట్లాంటి వాడు ఎలాగ పరాక్రమవంతుడయ్యాడు? చూడండి, మొదటి వారేమో దండులోనికి పోవడానికి కూడా భయపడినటువంటి వారు. ఎస్, అపవాదంటే అందరికీ భయం ఉంటుంది. భయం లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. మరణ భయం లేనివారు ఉండరు. క్రైస్తవునికి కూడా ఉంటుంది, కానీ క్రైస్తవుడు మరణములోనికి వెళ్ళగలడు, అపవాది మధ్యలోకి వెళ్ళగలడు క్రైస్తవుడు. కొంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో భయం. పౌలు అంటాడు, నోరు లేని విగ్రహాలు మిమ్మల్ని ఏం చేస్తాయరా అంటాడు పౌలు. క్రైస్తవుడు భయము మధ్యలోకి వెళ్ళగలుగుతాడు, అపవాది దండు లోపలికి వెళ్ళగలుగుతాడు, లోపల భయం ఉన్నా. చూడండి, ఇక్కడ గిద్యోను వెళ్ళాడు, ఆ దండు లోపలికి వెళితే వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విన్నాడు. తర్వాత బలం వచ్చింది గిద్యోనుకు. వచ్చి 300 మందిని హెచ్చరించాడు, పదండి దేవుడు మీకు ఈ మిద్యానీయులను అప్పగించబోతూ ఉన్నాడు అని చెప్పని అన్నాడు. తర్వాత వారికి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. దివిటీలు పట్టుకోమన్నాడు, ఖాళీ కుండలను తీసుకోమన్నాడు, బోరలు పట్టుకోమన్నాడు, ఈ కుండల లోపల దివిటీలను పెట్టమన్నాడు. అంటే నేను ఊహించుకుంటున్నాను ఇలాగా, బోర ఒక చేత పట్టుకుంటారు, ఒక చేత ఈ బుడ్డి ఖాళీ కుండతోటి కప్పబడినటువంటి బుడ్డిని ఒకదాన్ని తీసుకొని పోతా ఉన్నారు. లేకపోతే బోరను మెడలో ధరించిపోతూ ఉండొచ్చు. దండు మధ్యలోనికి వెళ్ళారు, దండు చుట్టూతో చేరారు. అక్కడికి వెళ్ళగానే బోర ఊదమన్నాడు, కుండలు పగలగొట్టమన్నాడు. బోర దేవుణ్ణి స్తుతించడానికి సాదృశ్యం. ఎప్పుడైతే బోరలు ఊదారో
వారు కుండలు పగలగొట్టారో మిద్యానీయులలో కలవరం ఆరంభమైంది. మిద్యానీయులు ఒకడిని ఖడ్గము మరొకని మీదకి తన ప్రక్కవాని మీదకి వేసి వారిని వారే హతం చేసుకోవడం మొదలైంది. ఈ 300 మంది లెక్కకు ఇసుక రేణువుల వలె ఉండినటువంటి ఆ మిద్యానీయులను తరిమారండి. నీలో ఎప్పుడైతే స్తుతి ఉంటుందో నువ్వు అపవాది తరవబడే విధంగా ధైర్యవంతునిగా మార్చబడగలవు. ప్రొవైడెడ్ విత్ వన్ కండిషన్, దట్ లైట్ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యూ. ఒక షరతు ఉంది. ఏంటి? వెలుగు నీలో నుంచి బయటకు రావాలి, స్తుతి నీ నోట నుండి రావాలి, వెలుగు నీ జీవితంలో నుండి బయటకు రావాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మంటి ఘటములలో ఉండిన మాకు ఇట్టి మహిమ ఉన్నది అంటాడు. మేము మంటి ఘటములు, మంటి కుండల వంటి వారమే. మేము మా లోపల క్రీస్తు మహిమ దాచిపెట్టబడి ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? మాలో ఉండిన క్రీస్తు మహిమ ఎప్పుడు అనేక మందికి కనపడుతుందంటే మేము పగులగొట్టబడినప్పుడు. చూడండి, క్రైస్తవుడు విరుగొట్టబడినప్పుడే, పగులగొట్టబడినప్పుడే క్రీస్తు మహిమ కనబడుతుంది, క్రీస్తుకు ఘనత దొరుకుతుంది. కానీ క్రైస్తవుడు తను తాను కాపాడుకుంటూ తన స్వీయాన్ని, తన శరీరాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమను దాచిపెట్టేవానిగా ఉన్నంతకాలము దేవునికి ఘనత రాదు, అపవాది మీద జయము రాదు. ఇక్కడ గిద్యోను అన్నాడు, మీరు బూరలు ఊదండి, మీ కుండలు పగలగొట్టండి అనగానే అక్కడ జయము చూశారు గిద్యోను పక్షమున ఉండినవారు. మీరు చూస్తే అక్కడ శత్రువులను హతము చేసింది ఎవరండి? శత్రువులను హతము చేసింది ఎవరు? శత్రువుతో పోరాడింది ఎవరు? గిద్యోను చేసిందల్లా ఏంటి? దేవుని మాటను అనుసరించి నడవడం. దేవునితో నడిచే అనుభవం అంటే అదే. దేవునితో నడవడం అంటే నువ్వేం యుద్ధం చేయనక్కర్లేదు, దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలను అనుసరించడం అంతే నువ్వు చేయాల్సింది. ఆయన మాటలు గైకొనడం అంతే నువ్వు చేయాల్సింది. రా, నీ ఎదుట పెద్ద యుద్ధం ఉన్నది, మంచి పోరాటం ఉన్నది, బలము తెచ్చుకో, పౌరుషం కలిగిన వానిగా, మెళకు కలిగిన వానిగా ఉండు. యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆయన నీ పక్షం ఉండి పోరాడువాడు, నీకు జయం అనుగ్రహించువాడు ఆయన. కానీ అది చేయటమే కష్టంగా ఉంది క్రైస్తవునికి. స్వీయం కొరకు ఎంతైనా పోరాడతాం, కానీ క్రీస్తు పక్షముగా నిలబడి క్రీస్తు కొరకు అవమానాలు భరించి, నిందలు భరించి, సహించి క్రీస్తు చూపిన మార్గంలో నడవడం అంటే చాలా కష్టం. ఇక్కడ చూస్తున్నాం, నోవహు తన తరములో నిందారహితుడు. ఆ సర్టిఫికేట్ ఉంటుంది క్రైస్తవునికి. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉంటాడు. మనుష్య కుమారుని దినములలో, నోవహు దినములలో జరిగినట్టు జరుగుతుంది. నోవహు దినాలలో ఎలాగైతే ఒకరు దేవుని నీతి కొరకు నిందారహితులుగా నిలవబడ్డారో అటివారు ఉంటారు. కానీ అది సంఖ్య చాలా తక్కువ, చాలా తక్కువ. అవును, నేను చూస్తూ ఉన్నాను సంఘాల్లో దేవుడు
వేరుపరుస్తున్నాడు. గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నాడు. ఇదే భారం. ప్రభువా, నీ దాసులు పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. నీ కొరకు అంతము వరకు సహించి నిలవబడిన వానిగా ఎందరు మిగులుతారో, మాకు గొప్ప అవమానం ఎదురు చూస్తుందేమో అని చాలా భారంతో ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు, హృదయ భారంతో దేవుని వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. Yes, I will find very few. అవును, చాలా తక్కువ మందే ఉంటారు, కానీ నేను వారిని కనుగొనగలను, వారిని నేను ఏర్పాటు చేసుకోగలను. 6 లక్షల మందిని దేవుడు బయటకు పిలిచి వాగ్దాన భూమిలో ప్రవేశించాలని తీసుకుని వెళ్తే ఎంతమంది ఎంటర్ అయ్యారండి? ఎంతమంది? 2. 6 లక్షల మందిలో 1% అంటే ఎంతమంది అవ్వాలి? 6,000 మంది అవ్వాలి. 1% అంటే 100కు 1 కూడా కాదు. 6 లక్షల మందిలో 2 అంటే బహుశా క్రైస్తవ సంఘం కూడా అలాగే దేవుని ఎదుర్కోబోతుందేమో. ఆ రేషియో, ఆ నిష్పత్తులు చూచినాక చాలా భయం వేసింది. ఇంత స్వల్పమా ప్రభువా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండేది? ఇంతగా తమను తాము ప్రత్యేకపరుచుకునేటటువంటి క్రైస్తవులు తయారవ్వాలంటే మేమేం చేయాలి? మేము అలాంటి గుంపులో ఉండాలంటే మేమేం చేయాలి ప్రభువా? హెచ్చరించుము, బుద్ధి చెప్పుము, హితవాక్యమును ప్రకటించుము. అదే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే మేము చేస్తూ ఉన్నాం. ఎస్, గాడ్ వాంట్స్ యూ. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు మెళకువగలిగి ఉంటారు? ఎవరు తమ స్వీయంతో పోరాడడానికి, బయల్జబూలని పిలువబడడానికి, అబద్ధ ప్రవక్త అని పిలువబడడానికి, వీడు దయ్యముల సంతానమని పిలువబడినా కూడా వెనుదీయకుండా ధైర్యంగా ముందుకు సాగేవారు ఎవరు? ఎవరు మెళకువగలిగి ఉంటారు? దాహం అవుతున్నా కూడా తమ దాహము కంటే శత్రువుతో పోరాడడమే ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పని ఎవరు మెళకువగలిగి ఉంటారు? ఎస్, దేవుని స్తుతించడమే అన్ని సందర్భాల్లో తాళపు చెవి జయమును చూడడానికి. అయితే వెలుగుతో పాటుగా స్తుతి ఉండాలని ఎవరలాగా జీవిస్తారో అటివారు దేవునితో నడిచేవారుగా ఉంటారు. బెనిఫిట్ ఏంటంటే, దేవునితో నడిస్తే ఇక్కడ ఈ 300 మంది యుద్ధం ఏమి చేయలేదు. దేవుడే యుద్ధం చేశాడు. ఆ తరువాత వారిని తరిమారు. వాళ్ళ నంబర్ తగ్గిపోతున్నే కొద్దీ అప్పుడు తరమడం ఆరంభించారు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడో? అక్కడ కండిషన్ ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం దేవునితో నడవాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ జనులు ఎక్కువ మంది, వీరిలో ఎక్కువ మంది తమ స్వీయాన్ని కాపాడుకునేవారు. వీరిలో ఎక్కువ మంది తమ అహం దెబ్బతింటుందేమోనని భయపడేవారు. ఇటువారి వలన నేను నా కార్యాన్ని చెయ్యను. కాబట్టి గిద్యోను వారిలో అపవాదిని గురించి భయపడేవారిని వెనుకకు వెళ్ళిపోమ్మన్నా. ప్రభువా, ఈ దినాన మా ఎదుట కూడా అదే వాక్యం పెట్టావు. అవును, అపవాదితో పోరాడుటలో, తమ అహాన్ని స్వీయాన్ని జయించుటలో వెనుకాడేవారు సంఘంలోంచి
వెనుకకు అడుగు వేయటం మంచిది అంటున్నావు. అయ్యా, మాలో ఎవ్వరూ అట్టివారుగా ఉండనివ్వద్దు. మేమందరము నీ పక్షాన నిలువబడి, నీ కొరకు నిలువబడి, నీతో నడిచే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. నువ్వు ఇస్తున్న ఈ హెచ్చరిక మమ్మలను బలపరచడానికి, దృఢపరచడానికే కానీ మమ్మలను కించపరచడానికి కాదు. అవును, నీ కొరకు నీ పక్షంగా మేము నిలవబడి నీతో నడవడానికి మేము నిర్ణయించుకున్నప్పుడు ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే. మేమెవ్వరితో పోరాడని అవసరం లేదు ప్రభువా. నీవే మా పక్షమున యుద్ధం జరిగించువాడా. అందుకే నువ్వు మమ్మలను హెచ్చరిస్తూ ఉన్నావు, పురికొల్పుతూ ఉన్నావు. స్వీయము విషయంలో పోరాడండి. అపవాదిని జయించడంలో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగేవారుగా ఉండాలి. ఆ తర్వాత మిగిలిన 10,000 మందిలో జాగరూకత కలిగిన వారిని నువ్వు సపరేట్ చేసావు ప్రభువా. ఈనాడు క్రైస్తవ సంఘంలో మెళకువగలిగి జాగ్రత్త కలిగిన వారుగా క్రైస్తవులు ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఎందుకంటే మెళకువగా లేని వారి మీదకే ఆపద్దినము అకస్మాత్తుగా వస్తుంది. క్రీస్తు రాకడ దినం అలాగుంటుంది ప్రభువా. వెలుగులో ఉండిన వానికి అలాగుండదు. అందుకే ప్రభువా, మాలో ఎవరు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు. మేమందరం మెళకువగలిగిన వారమై జాగరూకత వహించి శత్రువుతో పోరాడే విషయంలో, అనగా అపవాదితో పోరాడే విషయంలో, శరీరంతో పోరాడే విషయంలో, స్వీయంతో పోరాడే విషయంలో, అహంతో పోరాడే విషయంలో మెళకువగలిగి ముందుకు సాగేవారిగా మమ్మలను చేయండి. అలాగా సపరేట్ చేసుకున్నావు ప్రభువా. నువ్వు బహు కొద్ది మంది, 1% కంటే తక్కువ మంది మాత్రమే నీ కొరకు ప్రత్యేకించబడ్డారు. అయితే అట్టి వారి ద్వారా నువ్వు క్రియ చేశావు ప్రభువా. వారు పోరాడక ముందే నువ్వు యుద్ధం చేశావు. అవును తండ్రి, క్రైస్తవునికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఈ లోకాన ఎవనికి నీ లేదు. ఏ దేవుడు ఎవని పక్షంగా వాని కొరకు పోరాడడు కానీ సజీవ దేవుడు అయిన నీవు నీతో నడవాలి అని నిర్ణయించుకున్న వాని పక్షంగా పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు ప్రభువా. మేము అలాగా మెళకువగలిగిన వారమై అపవాదిని జయించిన వారిముగా నీ ఎదుట, సింహాసనం ఎదుట నిలవబడే వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని, నడిపించమని, హనోకు వలె, నోవహు వలె ప్రభువా, నిందారహితులముగా ఈ తరంలో నీ నీతి కొరకు నిలవబడే వారిగా. హనోకు దేవునితో నడిచిన తరువాత అతడు లేకపోయెను. దేవ సహాయం, దేవునితో నడిస్తే దేవ సహాయం కనబడడు ప్రభువా. దేవుడు కనబడతాడు. అవునయ్యా, మా అందరి ద్వారా నీ నామానికి మహిమ రావాలి, నీ నామానికి ఘనత రావాలి. మేం కాదు ప్రభువా కనపడాల్సింది, మీరు కనబడాలి. మాకందరికీ అట్టి కృప అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.